మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది అంటే విమెన్ ఇంట్లోనే ఉండి అర్నింగ్ సోర్సెస్కి ఏదైనా సరే మనకి ఏదైనా వర్క్ దొరుకుతుందా అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అని అంటే మీ ఇంట్లోనే మీ చేతి స్కిల్కి సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు నేర్చుకోవడానికి వీలుంది అని అంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో మొత్తం ఒకసారి పూర్తిగా చూడండి. సో ఈరోజు మనతో పాటు డిజైనర్ లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారు, ఫ్యాషన్ డిజైనర్. జనరల్గా ఇంట్లోనే ఉండి మనీ ఏం చేసుకోవాలి అని అంటే ఎలాంటి వర్క్ నేర్చుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, జనరల్గా చాలామంది విమెన్ కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈవెన్ సమ్మర్లో అయినా సరే ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ మీ దగ్గర ఉండేటువంటి కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది? జనరల్గా ఫ్యాషన్ డిజైనర్స్ ఏం చేస్తారంటే డిప్లొమాస్ చేస్తూ ఉంటారు. అంటే 6 months కోర్సెస్, 1 month కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెసే ఉంటాయి అనమాట ఇన్స్టిట్యూట్స్లో. అవి చేసి ఖాళీగా ఉంటూ ఉంటారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎలా ఏ వైపు వెళ్ళాలి అనేది బేసిక్గా అర్థం కాదు. వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కెట్ని సర్వే చేయాలి. అసలు ట్రెండ్ ఏం నడుస్తుంది బయట, అసలు ట్రెండ్ని బట్టి మనం ఎలా డిజైన్ చేయాలి, అసలు పబ్లిక్కి ఎలాంటి సోర్స్ అవసరము, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ కామన్ చిన్న చిన్నవే, కలర్ కాంబినేషన్స్ కానీ బయట జరిగే ట్రెండ్ని బట్టిని కానీ. అంటే ఒక అకేషన్ ఉంది, ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బర్త్డే ఫంక్షన్కి మనం వెళ్ళాలి, దానికి మనం ఎలాంటి డ్రెస్ సెట్ చేసుకోవాలి అనేది కామన్. రెడీమేడ్వి చాలా దొరుకుతూ ఉంటాయి కానీ అవి అన్ఈజీగా ఉంటాయి, అంటే మనకి కంఫర్ట్ని ఇవ్వవు. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా సోర్స్ ఇవ్వాలి. అంటే ఫ్రీలాన్సర్గా కొంతమంది చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ డిజైనింగ్ వర్క్ చేసి డిప్లొమా చేసి వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు. వాళ్ళు వెతుకుతూ ఉంటారు వర్క్, ఎవరైనా ఇస్తే బాగుండు మనం చేద్దాము అనేసి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ నేనున్నాను మార్కెట్లో, నేను పనిచేయడానికి ఉన్నాను అని తెలియాలి. మీరు ఉన్నారని తెలియాలి కదా. ఫస్ట్ పబ్లిక్లో మీకు ఆర్డర్ ఇవ్వాలంటే మీరు ఉన్నారు, మీకు వర్క్ వచ్చు అని తెలియాలి. కాబట్టి మీరు ఫస్ట్ మీరు మీ పేరుని కానీ మీ ఇదిని కానీ పబ్లిసిటీ చేసుకోండి ఫస్ట్. ఓకే ఓకే. తర్వాత మీ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోండి. అంటే ఎప్పుడో డిప్లొమా చేసింది అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని ఇండస్ట్రీలో 2 మిషన్స్ పెట్టుకొని ఒక్క పర్సన్ తోటే మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్. అంటే ఒక బ్లౌజ్ డైలీ ఒక 5 బ్లౌజెస్ మనం ఇంట్లో స్టిచ్ చేసుకున్నా మినిమం మనం ఒక 5,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మీ దగ్గర ఎలా నేర్పిస్తారు అంటే కొత్తగా ఆల్రెడీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళనే కాకుండా జనరల్గా ఎవరైనా కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు, ఎటువైపు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు, కలర్ కాంబినేషన్ చాలా తెలిసినటువంటి వాళ్ళు, అంటే శారీ మీద మ్యాచింగ్ బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి విమెన్ ఉంటారు. సో వాళ్ళకి మీరు అంటే మీ దగ్గర కోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనరల్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, అసలు ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి వచ్చు అనేది మేము తెలుసుకుంటాం. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అవసరము, అంటే వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళు ఒక వర్క్షాప్ సెట్ చేయాలా లేకపోతే ఇంట్లోంచే వర్క్ చేయాలా, ఇలాంటి బేసిక్ దగ్గర నుంచి మనము వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేయొచ్చు అనేది. అంటే మంత్లీ మినిమం టు మినిమం ఒక 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంట్లోంచే వర్క్ చేసి. నేను చెప్పేది ఇంట్లో నుంచే. అది ఎలా అండి, అంటే ఏ నేర్పిస్తారు మీరు జనరల్గా? నేను బేసిక్గా మన చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంది, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటున్నారు, ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్ ఎలాంటి లైక్ చేస్తుంటారు, ఆ ట్రెండ్ ఏంటి, దాన్ని బట్టి బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలు బట్టలు కానీ ఇలా ఏ రకమైన, అంటే వాళ్ళకు ఒక కోర్స్ డిజైన్ చేయబడి ఉంది. 1 month కానీ 3 months కానీ వాళ్ళకి ఎలాంటి కోర్స్ అవసరము అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళు బాగా మన దగ్గర ట్రైన్ అయ్యి ఇన్కమ్ సోర్స్ చేసుకుంటారు. ఓకే, అంటే మీరు స్టిచెస్, కటింగ్స్ వాటికి సంబంధించి నేర్పిస్తారు. దాంతో పాటు డిజైనింగ్ కూడా, కలర్ కాంబినేషన్స్ కూడా నేర్పిస్తాం అన్నమాట. ఓకే, ఎలా అండి, అంటే దీనివల్ల వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా ఇప్పుడు డిప్లొమా బయట చేస్తూ ఉంటారు, 1 year కోర్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో నేర్పించేంత మేము 1 month 3 months కోర్సులలో నేర్పిస్తాం అనమాట. అసలు ఏం కావాలి, పబ్లిక్కి మనం ఏం సర్వీస్ చేయాలి అనేది మేజర్ పాయింట్స్ ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి నీట్ ఫినిషింగ్ తోటి ఒక బ్లౌజ్ డిజైన్ చేయాలి, ఒక పట్టు శారీ కొనుక్కున్నారు, ఒక బ్రైడ్ ఉన్నారు, వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం ఎలా డిజైన్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పిస్తాం. అంటే ఈ పర్సనాలిటీకి, ఈ కలర్ టోన్కి ఎలా మీరు సెట్ చేయాలి, ఇలాంటివన్నీ మనం నేర్పిస్తామండి. అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయండి? అంటే మీ దగ్గర నేర్చుకున్న తర్వాత
ఒక డిజైనర్ స్టైలిష్గా అంటే డ్రేపింగ్, ఒక శారీ డ్రేపింగ్ కోసం కూడా వాళ్ళు పిలుచుకొని ఒక 1 hour 2 hours వర్క్ చేయించుకోవడం జరుగుతుంది జనరల్గా. అలాంటివి కూడా మనం చిన్న చిన్న టిప్స్ తోటి నేర్పించడం జరుగుతుంది. మాస్టర్ డిజైనర్. ఎస్, మాస్టర్ డిజైనర్ అంటే వాళ్ళు ఏం చేయాలి, మాస్టర్ డిజైనర్స్ అంటే ఈ ఫ్యాబ్రిక్కి ఏది మ్యాచ్ అవుతుంది, అంటే దీన్ని కాంట్రాస్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనం నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు ఒక మాస్టర్ డిజైనర్ కూడా కట్ చేసి డిజైన్ చేయొచ్చు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి బుటిక్లో డిజైనర్ వర్క్ అంటే ఒక డిజైనర్ కింద మీరు ఒక అసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు. అంటే వాళ్ళు చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ని, కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, కట్టింగ్ కానీ అసలు ఏం చెప్తున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే మీకు ఒక సబ్జెక్ట్ తెలిస్తేనే కదా ఇదంతా అర్థమవుతుంది. అదంతా మేము నేర్పిస్తాం అనమాట. అంటే మీరు మంత్లీ జాబ్గానే చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్గానే వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లోంచే మీరు వర్క్ చేసి సర్వీస్ చేయొచ్చండి. థర్డ్ వన్ మాస్టర్ టైలర్. మాస్టర్ టైలర్ అంటే జనరల్గా మనము చూస్తుంటాం మాస్టర్కి ఎంత క్రేజ్ ఉందో బయట. చాలా సర్వీస్ అంటే వాళ్ళు మంత్లీనే వీక్లీనే సర్వీస్ చేస్తూ ఉంటారు, చాలా ఛార్జెస్ చేస్తూ ఉంటారు కూడా. వీక్లీ వాళ్ళు వచ్చేసి 50,000 to 60,000 ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద ఇది ఫ్యాషన్, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్. అది కూడా మనం నేర్పిస్తామండి ఎలా చేయాలి అనేది. ఫోర్త్ వన్ వచ్చేసి రీటైలర్ స్టైలిస్ట్. అంటే మీరు ఒక ఫ్రీలాన్సర్గా వెళ్ళి ఒక 1 hour, హాఫ్ డే, 1 day ఇలా వర్క్ చేసి వాళ్ళ సర్వీస్ని అందించవచ్చు. అంటే శారీ డ్రేపింగ్ కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక కలర్ థియరీ కావచ్చు, వాళ్ళకి ఒక సర్వీస్ చేసి మీరు ఫ్రీలాన్సర్ కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మంత్లీ ఎంత ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? మినిమం మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు 80,000 నుంచి 1 lakh వరకు సంపాదించవచ్చండి. అంటే మీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? జనరల్గా మన క్లాసెస్ ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 2 days మన వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము. కాదు మాకు లాంగ్ రన్లో కావాలి అనుకుంటే 1 month 3 months ఇలా మనం కోర్సెస్ డిజైన్ చేయబడిందండి వాళ్ళ కోసం స్పెషల్గా. కింద ఇంకా డీటెయిల్స్ కావాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి? అవునండి, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయి మన దగ్గర. ఎక్కడి నుంచో కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి బయట, అంటే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి మాకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని ఇలా చెప్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఆన్లైన్ సర్వీస్ కూడా అందిస్తున్నాము. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లక్ష్మీ ప్రసన్న గారిది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.